నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం త్వరలో మరిన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లతో పాటు భూ సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల సేవలతో వారి సమయం గడిచిపోతుంది. భూ సమస్యలు, ఇతర ప్రోటోకాల్ సేవల పరిశీలన పనులు భారంగా మారుతున్నాయి. అధికారుల పనిభారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. పనుల పట్ల జాప్యం, అధికారుల పనిభారాన్ని తగ్గించడానికి జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించిన ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించింది. ఈ అధికారాల విభజనతో తహసీల్దార్లకు భూ సమస్యల పరిష్కరించడంతో పాటు సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లతో వారి సమయం గడిచిపోతుంది. పనుల భారం పెరగడంతో భూ సమస్యల పరిష్కారంలో వేగం తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లు డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించనుంది ప్రభుత్వం. కార్యాలయ నిర్వహణ, సమస్యల పరిష్కారం, ఇతర అధికార విధులు, కార్యాలయ పర్యవేక్షణ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక అమలైతే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్ను డిప్యూటీ తహసీల్దార్లకు ఇవ్వాల్సి ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయాలు వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లను 2020 నవంబర్ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ధరణి ఆపరేటర్ మినహా కొత్త సిబ్బందిని ఎవరినీ కేటాయించలేదు. పైగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటుతో ఉన్నవారినే పంచారు. దీంతో తీవ్రమైన సిబ్బంది కొరత ఏర్పడింది. భూసేవలే కాకుండా ధృవీకరణ పత్రాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, విచారణలు, పంచనామాలతో పాటు ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక వంటి 36 రకాల సేవలను తహసీల్దార్ కార్యాలయమే నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ కీలక సంస్కరణలను తీసుకురావాలని భావిస్తోంది. ధరణి పోర్టల్ లాగిన్లను తహసీల్దార్లతో పాటు డిప్యూటీ తహసీల్దార్లకు పూర్తి స్థాయిలో ఇచ్చే ముందు కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద నడిపించి పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే నూతన సంస్కరణల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవి విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లు రిటైర్ అవ్వాలని ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు KRS లక్ష్మీదేవి మెమో విడుదల చేశారు. 65 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్ల పదవి విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. పదవీ కాలం పూర్తయిన వారందరూ రిటైర్ అవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు KRS లక్ష్మీదేవి ఈ మేరకు మెమో విడుదల చేశారు. మెమోను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సంక్షేమాధికారులు, CDPOలు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ ప్యాకేజీపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పెదవి విరుస్తున్నారు. పదవి విరమణ ప్యాకేజీ కింద అంగన్వాడీ టీచర్లకు 1,00,000, హెల్పర్లకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు గత ప్రభుత్వం జీవో 10ని జారీ చేసింది. అయితే దీనిపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్యాకేజీపై మార్పులు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాలు సద్దుమణిగాయి. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్యాకేజీ సవరణల ఊసే లేదు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నుంచి పదవి విరమణ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. 65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ సమాచారాన్ని అంగన్వాడీల యాప్ నుంచి కూడా తొలగించాలని ఆదేశించింది. ఈ విషయమై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్యాకేజీని మార్పు చేయాలని కోరుతూ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు విధుల నుంచి తప్పుకోమని చెబుతున్నారు. ఈ అంశంపై త్వరలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న IPC, CRPC, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి.
బ్రిటిష్ వలస పాలన నుంచి ఏండ్లుగా కొనసాగుతున్న ఐపీసీ, సిఆర్పిసి భారత సాక్ష్యాధార చట్టాలు ఇక నుంచి కనుమరుగు కానున్నాయి. ఈ తరహాలోనే భారత న్యాయ వ్యవస్థ నూతన సంస్కరణలకు ఊతమందుకోనుంది. గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. వీటిని ఆచరణలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యం ఇస్తే తాము న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. భారతీయుల కోసం భారతీయులే ఈ చట్టాలను రూపొందించారన్నారు. దీంతో ఇక వలస పాలన నాటి నేర న్యాయ చట్టాలు శాశ్వతంగా కనుమరుగు కానున్నాయని పేర్కొన్నారు అమిత్ షా. కొత్త చట్టాలు ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయతేనని స్పష్టం చేశారు. కేంద్రం ఆమోదించిన నూతన చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా ఖచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రచర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఐపీఎస్లో సంక్లిష్టంగా ఉన్న కొన్ని సెక్షన్లు ఏ నేరం ఏ సెక్షన్ కిందకి వస్తుందో అన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. వాటిని ప్రస్తుతం సరళతరం చేస్తూ భారతీయ శిక్షా స్మృతిలో 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒక సెక్షన్ కిందకి తెచ్చారు. 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. కాగా భారతీయ న్యాయ సంహితలో ఇప్పుడు ఆ లోటును పూడ్చారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పకడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించడం తప్పనిసరి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం తన నివాసానికి రావాలని ఆహ్వానించారు. పీయూష్ గోయల్ కు రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్తో ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చర్చలు విఫలమయ్యాయి. గత వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరసన దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్ నాయక్ను ఆయన పరామర్శించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గాంధీ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో ఓయూ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆసుపత్రిలోకి వెళ్లిన బల్మూరి వెంకట్ 2 గంటల పాటు మోతీలాల్తో డిమాండ్ల అంశంపై చర్చించారు. స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మోతీలాల్ దీక్ష కొనసాగిస్తున్నాడు. చర్చలు విఫలం కావడం, ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వెనుక ద్వారం నుంచి బల్మూరి వెంకట్ వెళ్లిపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమని విద్యార్థులు హెచ్చరించారు. మోతీలాల్ నాయక్తో జరిపిన చర్చలు విఫలమైనాయి. ప్రధానంగా నిరుద్యోగులు చేస్తున్న ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే 1:100 చేయాలన్నది. దానికి ఒప్పుకోలేదు. ప్రభుత్వం నుండి వచ్చిన బల్మూరి వెంకట్ గారు ఒప్పుకోలేదు. అలాగే ఒక గ్రూప్ 2, గ్రూప్ 3 మాత్రం పెంచుతామని చెప్పారు తప్ప మిగతా డిమాండ్లు ఏవి కూడా అంగీకరించలేదు బల్మూరి వెంకట్. మిగతా వాళ్ళు వచ్చిన ప్రతినిధులలో కొంతవరకు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా బల్మూరి వెంకట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ససేమేరా 1:100 కుదరదు, గ్రూప్ 1కు ఇంటర్వ్యూ పిలిచడానికి కుదరదని చెప్పడం జరిగింది. సీఎం ఆఫీసు నుండి జీవో జారీ అయితే తప్ప ఈ డిమాండ్లను మేము అంగీకరిస్తున్నామని జీవో జారీ అయితే తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో దీక్ష విరమించనని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. టెట్ తర్వాత వాళ్ళకు 25 రోజుల కాలమే ఉన్నది. దాంతోపాటు మధ్యలో ఇంకో ఎగ్జామ్స్, వార్డెన్ ఎగ్జామ్స్ అని లేకపోతే డిఏఓ ఎగ్జామ్స్ అని ఇట్లా వచ్చినాయి. కాబట్టి
కొంత పోస్ట్ పోన్ చేయమంటారు. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించింది కూడా పోస్టులు పెంచి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయమంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వేరే ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల క్యాలెండర్ వేయకపోవడం వాళ్ళదే తప్పు. అదేవిధంగా ఈ ఉద్యోగాలను ఫిల్ చేయకపోవడం కూడా వాళ్ళదే తప్పు. అన్నా ఈరోజు మోతిలాల్ పరిస్థితి విషమిస్తూ ఉంది. ఈరోజు 7వ రోజన్నా ఈ రోజు వరకు కనీసం నీళ్లు ముట్టకుండా ఈరోజు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాం. ఆయన క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయన్న. ఆయన కిడ్నీలు ఖరాబ్ అయితే ఎవడు బాధ్యత? ఆనాడు ఉద్యమంలో మేము ప్రాణత్యాగం చేస్తే ఇప్పుడు ప్రాణత్యాగం చేస్తే నువ్వేమో కుర్చీల మీద ఎక్కి ఊరేగుతావా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తా ఉన్నామన్న. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ స్వయంగా నిరుద్యోగ యువతను కలిసి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు ప్రధాన పత్రికల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు, తేదీలు సహా జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటనలు ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 7 నెలలైనా ప్రభుత్వం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు ఎమ్మెల్యే కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన 10 నోటిఫికేషన్ల తేదీల గడువు ముగిసిపోయిందని చెప్పారు. 7 నెలల్లో ఒక్క ఉద్యోగ ప్రకటన ఇవ్వని ప్రభుత్వం 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ తరపున ఎన్నికైన నేతలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్యోగాల భర్తీపై స్పందించనందునే రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తారు వర్షపాతం నమోదవుతోంది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నిజామాబాద్ జిల్లా పోతంగల్, నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్లో 4.6, బాసరలో 4.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా సిరిపురంలో 3.7, నారాయణపేట జిల్లా నర్వాలో 3.1, జోగులాంబ గద్వాల జిల్లా డ్యాగదొడ్డిలో 2.9, మహబూబ్ నగర్ జిల్లా షేరి వెంకటాపూర్లో 2.8, వనపర్తి జిల్లా గన్పూర్లో 2.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం రికార్డైంది. మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీలో పలు చోట్ల వర్షం కురిసింది. మోస్తారు వర్షానికే చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. సిటీ అంతటా వర్షపాతం రికార్డైంది. బేగంపేటలో అత్యధికంగా 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీలో 1.5, ప్రశాంత్ నగర్లో 1.2, వెస్ట్ మారేడుపల్లిలో 1.2, మెట్టుగూడ, పికెట్, బాన్సీలాల్ పేటల్లో 1.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కాగా మరో 2 రోజుల పాటు సిటీలో ఇలాంటి వాతావరణమే కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు అప్రజాస్వామికమని పలువురు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో నేషనల్ సమతా లాయర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది పుట్టా పద్మారావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నూతన చట్టాల అమలు ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘునాథ్ మాట్లాడుతూ పాలకులు చేసే చట్టాలు ప్రజలను కాపాడే విధంగా ఉండాలే కానీ నిర్బంధించే విధంగా ఉండకూడదన్నారు. కాగా కొత్త న్యాయ చట్టాలను మోదీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 ప్రకారం కొత్త చట్టాలు ఆంగ్లంలోనే అమలు చేయాలని ఉందన్నారు. కానీ దానికి విరుద్ధంగా కొత్త చట్టాల పేర్లను హిందీలో పెట్టారని ఆరోపించారు వినోద్. హిందీ సంస్కృతిని బలవంతంగా అన్ని రాష్ట్రాలపై రుద్దాలని ప్రధాని మోదీ, అమిత్ షా చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొత్త చట్టం వాటి ఇబ్బందులపై మాట్లాడారు. మార్పు చేస్తామంటే మరి మాలాంటి న్యాయవాదులము నిజంగా మంచి మార్పు జరుగుతుందని చెప్పి కూడా ఆశించినాం. ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అందరం మంచిగా జరుగుతుంది అని అనుకున్నాం. నిజంగా కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా సూచనలు చేశారు. స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కొన్ని మంచి సూచనలు చేశారు. ఒక 3000 మంది సంతకాలు పెట్టారు. అందరూ కూడా
వీటిని డిఫర్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇవాళ మనకు వచ్చినటువంటి ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఇది చాలా ముఖ్యమైన, నేను 2-3 విషయాలు చెబుతున్నాను. మన తెలుగు భాషలో భారతీయ శిక్షా స్మృతి అని చెప్పి మేమందరం చదువుకున్నాం, హిందీలో కూడా గదే శిక్ష. వీళ్ళు ఇప్పుడు ఏం పెట్టిండ్రు, దానికి పేరు భారతీయ న్యాయ సన్నిహిత అని పెట్టిండ్రు. నాకు అర్థం కాదు, ఇది న్యాయం ఎట్లయితుంది? ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కి భారతీయ న్యాయ సన్నిహిత ఎట్లయితుంది? అసలు తర్జుమా చేస్తే కూడా కరెక్ట్ భాష లేదు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన అంతర్జాతీయ వైద్యుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జగన్ హయాంలో ప్రభుత్వాసుపత్రులు అధ్వానంగా మారాయని భరత్ తెలిపారు. వాటిని అభివృద్ధి చేసి ప్రైవేటు వాటితో పోటీ పడే విధంగా చేస్తామన్నారు. వైసీపీ విధానాలతో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని భరత్ విమర్శించారు. హైకోర్టు బెంచ్ని త్వరలో కర్నూలుకి తీసుకొస్తామన్నారు. బిగ్గెస్ట్ కాంపిటీటర్ నెక్స్ట్ 5 yearsలో గవర్నమెంట్ హాస్పిటల్ వర్సెస్ ప్రైవేట్ హాస్పిటల్స్ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నాకు చూస్తే నిన్న మాత్రం చాలా బాధాకరం ఉండే. ఎన్నో సందర్భాలు, ఎన్నో ఇష్యూస్ అక్కడ చూసాము. బట్ నిన్న లైవ్లో చూడడం జరిగింది. లాడ్ ఆఫ్ థింగ్స్ టు బి ఇంప్రూవ్డ్. ఇండస్ట్రీస్, ఐటీ అనేది ఇట్స్ ఎ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. టైమ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సో ఇండస్ట్రీస్ కూడా నాకు వచ్చి కల్చడం కానీ మాట్లాడడంలో కానీ దే బీన్ గివింగ్ మీ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ఆంధ్రప్రదేశ్. ఏమంటే ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా కాబట్టి లాస్ట్ 5 yearsలో అవన్నీ పక్కకు వెళ్ళిపోయినాయి. కొత్త న్యాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ థింకర్స్ వర్క్ షాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశమందరికీ, అన్ని మతాల వారికి ఒకే న్యాయ చట్టం తెస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కాలేదన్నారు. నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే, సూచనలు చేస్తే స్వీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హాజరై తమ ఆలోచనలు పంచుకున్నారు. అనంతరం న్యాయవాదులు కిషన్ రెడ్డి సహా జస్టిస్ నరసింహారెడ్డిని సత్కరించారు. అనేక దేశాలలో స్వాతంత్రాలు వచ్చిన తర్వాత ఆయా దేశాలకు సంబంధించినటువంటి అనేక విషయాలలో మార్పులు జరిగాయి. కొంత గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. వ్యవస్థ కూడా మార్పులు రావాలి, అందులో ఒక ప్రయత్నం ఇది. కాబట్టి నేను న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులను కానీ, మేధావులను కానీ, విద్యావంతులను కానీ కోరుతా ఉన్నాను. మరి మారిన పరిస్థితుల నేపథ్యంలో అనేక రకాల మార్పులు రావాలి. ఒక సామాన్య పేదవాడు ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి తనకు న్యాయం కోరేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందని అడుగుతాం. కాబట్టి ఈ రకంగా అనేక విషయాలలో ఈరోజు మనం చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికి అనుకూలంగానో కాదు. న్యాయవాదులందరినీ కోరుతా ఉన్నాను. భారత ప్రభుత్వము ఒక సదుద్దేశంతో ఈ మార్పులు తీసుకొచ్చింది. దీంట్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నది భారత ప్రభుత్వం. ఏపీ వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించారు. ఇంటింటికి వెళ్తూ చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి 7,000 రూపాయల చొప్పున పింఛన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిమాలయాలకు పోవాలన్న ఆలోచన జగన్ కు రావడం మంచిదేనని మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. 6,000 రూపాయల పింఛన్ పెంపుపై నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం చేశారు. కేక్ కోసి దివ్యాంగులకు తినిపించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ వంటి పూర్తి సమాచారంతో కూడిన షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిపారు కమిషనర్ సురేష్ కుమార్. ప్రభుత్వం డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో టెట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ వంటి పూర్తి సమాచారంతో కూడిన షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిపారు కమిషనర్ సురేష్ కుమార్. డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఆయన. అభ్యర్థులకు కావలసిన పూర్తి సమాచారం, పరీక్షలు జరిగే తేదీలను సంబంధిత వెబ్సైట్లో ఉంచుతామని, ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం
డిఎస్సి ద్వారా 6,100 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పాటు అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఫిబ్రవరిలో టెట్ 2024 నోటిఫికేషన్ ఇచ్చింది. 2,67,789 మంది బీఈడి, డిఈడి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు సిబిటి విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించగా 2,35,907 మంది హాజరయ్యారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాలు వెల్లడించలేదు. జూన్ 25న ప్రకటించిన టెట్ ఫలితాల్లో 1,37,903 మంది అర్హత సాధించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్ 1ఏలో 75,142 మంది, పేపర్ 1బి స్పెషల్ ఎడ్యుకేషన్లో 790 మంది ఉత్తీర్ణులయ్యారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష అయిన పేపర్ 2 రెగ్యులర్లో 60,846 మంది, పేపర్ 2బి స్పెషల్ ఎడ్యుకేషన్లో 1,125 మంది విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆదివారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 1-2 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అయితే ఈ కొత్త డిఎస్సిలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు తక్కువగా ఉన్నాయని, కావాలనే ఈ పోస్టులు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పలు జిల్లాల్లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఒడిశా పూరి తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ టీ20 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న టీమిండియాకు అభినందనలు తెలుపుతూ 20 అడుగుల సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ కళాఖండం తయారీలో 500 క్రికెట్ బంతులు వాడినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. క్రికెట్ బ్యాట్పై కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ఉన్న ఆ సైకత శిల్పం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ఉదయాన్నే 5 గంటలకు దీన్ని తయారు చేయడం ప్రారంభించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. భారత్లోని ప్రతి క్రికెట్ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను అందించిన టీమిండియాకు ధన్యవాదాలు చెప్పారు. సాధారణంగా రెండో పెళ్లి చేసుకోవాలంటేనే విడాకులు తీసుకోవడం తప్పనిసరని చట్టం చెబుతోంది. అవేవీ అవసరం లేకుండానే మూడో వివాహం చేసుకున్నారు ఓ వ్యక్తి. అల్లూరు జిల్లా పెదబాయిల మండలం కించూరుకు చెందిన పండన్నకు 2000 సంవత్సరంలో మొదటి వివాహమైంది. ఆమెకు పిల్లలు కలగకపోవడంతో 2005లో మరో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2007లో ఒక అబ్బాయి పుట్టాడు. తర్వాత పిల్లలు పుట్టలేదు. ఇద్దరు భార్యల అనుమతి తీసుకుని వారి సహకారంతో మూడో పెళ్లి చేసుకున్నారు పండన్న. వీరి వివాహానికి ఇద్దరు భార్యలు పెళ్లి పెద్దలుగా మారారు. పార్వతమ్మ, అప్పలమ్మలే అందరినీ ఆహ్వానించారు. పెళ్లి పత్రికలోనూ తమ పేర్లను ముద్రించుకున్నారు. బ్యానర్లో వధూవరుల చిత్రాలతో పాటు పార్వతమ్మ, అప్పలమ్మల ఫోటోలు వేయించుకొని సంబరపడ్డారు. దగ్గరుండి పెళ్లి చేసి వధూవరులను ఆశీర్వదించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండ పైన కింద ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. భక్తుల రద్దీ కారణంగా ధర్మ దర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణకట్ట, సత్యనారాయణ స్వామి వ్రత మండపాలు, కొండపైన బస్ బే, దర్శన, క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లు, ప్రసాద క్యూ లైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారాయి. భక్తుల రద్దీ కారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, లక్ష పుష్పార్చన పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి 45,08,650 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆదాయంలో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా 17,71,940, కొండపైకి వాహనాల ప్రవేశంతో 7 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కాగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రియదర్శిని వేరువేరు సమయాల్లో స్వామివారిని దర్శించుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ ముఖమంటపంలో అష్టోత్తర పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఈవో భాస్కర్ రావు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. వరుస వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నార్త్ ఇండియాలో భారీ వర్షాలు పడుతున్నాయి. మొత్తం 7 రాష్ట్రాల్లోని 1,33,000 మంది వరదలతో సతమతమవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అటు అస్సాంలో ఇప్పటికే వరదల పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2 రోజుల క్రితం ఢిల్లీ మొత్తం జలమయమైంది. ఢిల్లీలో 2 రోజుల్లో 11 మంది మరణించారు. తాజాగా బాదాలి ప్రాంత అండర్ పాస్ వద్ద నిలిచిన నీటిలో మునిగి 2 బాలురు మృతి చెందగా, ఓకాలా అండర్ పాస్ నీటిలో స్కూటీలో చిక్కుకుపోయి దిగ్విజయ్ కుమార్ చౌదరి అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వసంత్ విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడకులి దాని కింద చిక్కుకుపోయిన 3 కార్మికుల మృతదేహాలను నిన్న వెలికి తీశారు పోలీసులు. కాగా ఢిల్లీకి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు క్వాంగ్దా, కూలు, సోలాన్ జిల్లాల్లో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద సూకీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు, బైకులు వరదల్లో తెప్పల్లా తేలుతున్నాయి. అలాగే గుజరాత్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉక్రెయిన్లోని జాపోర్జియా నగరంపై రష్యా క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 7 మరణించగా 30 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. రష్యా దాడుల కారణంగా మంటలు చెలరేగి పలు భవంతులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి సహాయక చర్యలను చేపట్టారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.